ఒక అబ్బాయిని ఎయిర్ హోస్టెస్ గా ఊహించడం ఎంత కష్టమో అలాగే ఒక క్లాసికల్ డాన్సర్ ని డాన్ గా ఊహించడం అంతే కష్టం. ఇలాంటి ఒక వెరైటీ కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సభకు పరమ పదము భావములు భంగిమలు గానములు గమకములు. ఈ డాన్స్ ఏమందరు ఏదో చేసాడు భరతనాట్యం. సారీ మాస్టర్, లేట్ అయిపోయింది. లే, టైంకి రావడం తెలియాలి. సరే మాస్టర్. ఇట్రా, నిన్న చెప్పాను కదా స్టెప్పులు, అవి గుర్తున్నాయా? గుర్తున్నాయి మాస్టర్. ఏంట్రది మాస్టర్? అలా చెప్పాను రా నీకు నేను. అలా చెప్పానా? అలా నడుముని బయటికి తీస్తే అలలాగా బయటికి వెళ్ళాలి నడుము, అలలాగా బయటికి వెళ్ళాలి నడుము, అలలాగా. నడుముని బయటికి తీ. అది అలలారా? ఎడార్లో నడుములా ఉంది, ఏం చేసుకుంటారా దాని వెనకాల? ఏం చేస్తా? బయటికి తీ దాన్ని. అలా తీ. సరే, తర్వాత ఏంటి మాస్టర్ బాధపడుతున్నారు? ఏం లేదు లేడా. తర్వాత కాళ్ళు పెట్టి అలా వేలు పెట్టి పారేసలేరులా అలా చేతులు ఊపాలి. ఎందుకు మాస్టర్ ఏడుస్తున్నారు? ఏం లేదురా, నేను యాక్చువల్లీ డాన్ అవుదాం అనుకున్నా. మా అమ్మ నన్ను డాన్సర్ ని చేసేసింది. డాన్సర్ అయితే అయ్యాను కానీ డాన్ అవ్వాలని కోరిక అలానే మిగిలిపోయిందిరా నాకు. అయిపోయింది దాని గురించి ఇప్పుడు ఎందుకు మాస్టర్ బాధ? ఏమైపోయిందిరా? ఏమవ్వాలా? నేను డాన్ అవ్వాలని ఉందిరా నాకు. డాన్స్ మాస్టర్ ఉన్న మీరు సడన్ గా డాన్ ఎలా అవుతారండి? ఎందుకు అవ్వకూడదు? టీమ్ లో ఉన్న వాళ్ళు టీమ్ లీడర్ అవ్వట్లేదా ఇప్పుడు? పాయింట్. డాన్సర్ బాడీ లాంగ్వేజ్ వేరు, డాన్ బాడీ లాంగ్వేజ్ వేరు. ఏ లాంగ్వేజ్ అని అందరి బాడీ ఒకటే కదరా? చెప్పురా, నేను డాన్ అవ్వాలంటే అర్జెంట్ గా ఏం చేయాలి? డాన్స్ సినిమా చూడాలి. డాన్స్ సినిమా చూడాలా? అయితే పద. ఆ డాన్స్ సీడీ ఎక్కడుందో పెట్టు. సంవత్సరం తర్వాత దాని కాకముందే బెటర్ కొనండి ఇతను. బాస్, మీరు జంట నగరాలకి మంట పుట్టిస్తుంటే వీడికి మీరేమో తెలియదంటున్నారు బాస్. ఏరా బప్పిలహరి తెలియదారా నీకు? బప్పిలహరి అంటే మ్యూజిక్ డైరెక్టర్ అని తెలుసు, డాన్ అని నాకేం తెలుసు? ఆయన బాంబేలో వాయిస్తున్నారు, నేను ఇక్కడ వాయిస్తున్నాను రా. డాన్ సినిమా చూసి డాన్ అయ్యాడు గానీ బాడీ లాంగ్వేజ్ మాత్రం మారలేదండి. ఎరా ఇటు చందా ఇచ్చాడా? ఇవ్వలేదు బాస్. ఎరా చందా ఇవ్వలేదంట? ఇవ్వను కూడా. ఇంకోసారి మా కుర్రోళ్ళు మార్కెట్ లో వస్తే నాకు ఇచ్చినట్టు వాళ్ళకి చందా ఇవ్వాలి. అర్థమైందిరా నా ఉల్లిపాయ? హలో, అరే గాడిదలా పెరగడం కాదురా, చందని ఎలా వసూలు చేయాలో నేర్చుకోండి. ఓకే బాస్. ఇక్కడ ఎవర్రా డాన్ బప్పిలహరి? ఎవర్రా రే? పొట్టి నర్సింగ్ అని పేరు చెప్తే పంజాగుట్టలో ఒక్కొక్కరికి హడల్ హడల్ అట్లా నా మార్కెట్ లో చేయబెడతారా? నువ్వారా డాన్ బప్పిలహరి? నువ్వారా? నువ్వు చెప్పురా ఎవరా? అరే ఉల్లిపాయ నేనరా బప్పిలహరి. నువ్వు డాన్ బప్పిలహరి? యా. ప్రపంచంలో నేను ఎంతో గొప్ప డాన్లను చూశాను రా, నీలాగున్న డాన్లను ఇప్పుడే చూస్తున్నారా? అరే నా కన్ఫ్యూజన్ ఏంటంటే నువ్వు ద్రవ పదార్థమా ఘన పదార్థమా? నేను ద్రవ పదార్థం నుంచి పుట్టిన ఘన పదార్థాన్ని. నువ్వు ఎక్కడి నుంచి పుడితే నాకేందిరా? నా మార్కెట్ మీద చేతికి చెప్పనా? చెప్పు. అంటారా? ఒక డాన్ వచ్చి మాట్లాడుతుంటే ఇంకో డాన్ ఎదురొచ్చి మాట్లాడాలి కానీ సరసకురా అంటారంటరా? మా బాస్ ఓ కళాకారుడు, ఒక పక్క కళను గౌరవిస్తూ ఇంకో పక్క డాన్ వృత్తికి న్యాయం చేస్తున్నాడు. అలా రెండు పడవల మీద కాలు పెట్టబట్టే పనికిరాని పడవగా తయారయ్యాడు. ఏమన్నావురా నన్ను? పనికిరాని పడవనా? ఈ పడవను నువ్వు రిపేర్ చేస్తావరా? ఈ పడవకు రంగులు పూస్తావరా? దండం పెడతారా రే? నీ బాడీ లాంగ్వేజ్ తోని మా డాన్ల పరువు తీయకురా. ఒక్కసారి డాన్ లాగా ఒక డైలాగ్ చెప్తా, తృప్తిగా వెళ్ళిపోతా నేను.
ఎక్కడికి వెళ్ళిపోతావు? నా డెల్లో ఎంటర్ అయిన తర్వాత ఈ దాంతో యుద్ధం చేయండి, నువ్వు కదలడానికి వీల్లేదు. నీతో యుద్ధమా? నీతో యుద్ధం చేసి గెలిచినా జనాలు అవుతారు, ఓడినా జనాలు అవుతారు. నీ దండం పెడతారా? ఆ మార్కెట్ వద్దు, ఏమద్దురా, నువ్వే ఉంచుకోరా. థూ, నా జీవితం వీని దగ్గరికి వచ్చినట్టు నా పరుగు పోతుంది. అదే మన బలం అంటే ఏదో కోట్ వేసుకొని నిలబడటం కాదు. పదరా, బప్పిలేవ దగ్గరికి వెళ్తేనే అసలు నీ సంగతి జరుగుతుందిరా. పరాను ముందే వస్తాదిరా. రారా రా. బప్పిలేరు గారు, యా, మీరు ఛానల్ పెడతారని చెప్పి నా దగ్గర 5 కోట్లు కొప్పేశారు సార్. ఛానల్ పెట్టాలంటే ఆ మాత్రం అవుతుందిగా. వీడు పెట్టింది టీవీ ఛానల్ కాదు సార్, మరి ఏం పెట్టాడు? యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెట్టి నీ ఛానల్ ఏం చూపిస్తున్నావు 5 కోట్లతో? గుత్తొంకాయ ఎలా ఉండాలి, ఆహా, ములక్కాడలు ఏ సైజు లో కట్ చేయాలి, ఓహో. కడాయిలో ఆయిల్ ఎంత పోయాలి, అబ్బా, ఇవన్నీ చూపిస్తున్నా సార్. ఆ, వంకాయ ములక్కాయ ఇంత ఆయిల్ కోసం 5 కోట్లు పెట్టావురా నువ్వు. ఛానల్ పెడతానంటే ఏం చేస్తారు సార్? 5 కోట్లు ఇచ్చాను నేను. ఛానల్ ఏం పెట్టారా? టీవీ ఛానల్ పెట్టామంటే యూట్యూబ్ ఛానల్ పెట్టావు నువ్వు. మీరు కొట్లాడుకుంటే ఇక్కడ బబ్బిలారి డాన్ ఎందుకురా? సార్ మీరే ఏదో ఒకటి సెటిల్ చేయండి సార్. సరసకురా దురా మనోహరా సరసకురా దురా మనోహరా. ఆ ఉల్లిపాయను ఇటు పంపించి ఉల్లిపాయ అటు వెళ్ళు. 5 కోట్లు ఇచ్చి. ఇయ్యను ఏం చేస్తావు? కొడతావా అని అడుగుతున్నా. నీవా? ఇయ్యను. చిరాకేస్తుంది. కొడితే మగాళ్ళ గట్టి కొట్టు, లేకుంటే మూసుకొని ఊకో. అంత మగాడి వారా నువ్వు? అంత మగాడివా? వాడికి 5 కోట్లు ఇస్తే గోర్లు కట్ చేస్తా, డబ్బులు ఇవ్వలేదు అనుకో ఏళ్ళు కట్ చేస్తా. ఏం కట్ చేయాలి? ఏది కట్ చేస్తుంది? నీ డబ్బులు ఇంటికి ఇచ్చేస్తా. నీ డబ్బులు ఇంటికి ఇచ్చేస్తా. అరే వాడిచ్చే డబ్బులు 2 కోట్లు నాకు ఇంట్లో తెచ్చిపడే. 2 సార్లు చేతులు ఇస్తే నీకు 2 కోట్లు ఇవ్వాలా? 3 సార్లు నీకు ఇస్తా, 3 కోట్లు కూడా నాకు వస్తాయి. ఇవ్వమంటావా? అమ్మో వద్దు, అలాగే ఇచ్చేస్తా. పదరా. ఎవరన్నా కస్టమర్ సెటిల్మెంట్ కి వస్తే ఇక్కడ కూర్చోబెట్టు, నేను ఇప్పుడే వస్తా. బప్పుల హరి నువ్వేనా? అరే చెప్పురా, చెప్పు, నువ్వేనా బప్పుల హరి? నేను కాదా? ఆ బప్పుల హరి ఎవడ్రా? నేనే బప్పిల్హరి. ఆహార్యంలో గాంభీర్యం లేదు, వాయిస్ లో బేస్ లేదు, టోటల్ గా బాడీలో రిథం లేదు. డాన్ అయ్యావరా? డాన్ సినిమా చూసి డాన్ అయ్యాడు. ఏది చూసే ఏమనేది కాదురా, బుల్లెట్ దిగిందా లేదా? దగ్గర బుల్లెట్ ఎదురా, బుల్లెట్ ఎదురా. నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చావా? యా. సరే చేసుకో, వృత్తి కోసం చేసుకో. కళ్ళల్లో కాటుకు పెట్టుకునేవాడిని కటకటాలనికి ఎలా తీసుకెళ్లాలో నాకు అర్థం కావటం లేదురా. మరి ఎక్కడికి తీసుకెళ్తావు? చూసావా, బేడీ లేయడానికి వచ్చిన వాడు చేయడితేనే చిరాకు పడుతున్నావు. నేను పెద్ద పెద్ద డాన్లకే భయపడలేదురా, మొట్టమొదటి నీకు భయపడుతున్నాను రా నేను. నువ్వు నాకు తలకాయ నొప్పులు మీకే కాదు, సిటీలో ఉన్న డాన్లందరికీ వీడు తలకాయ నొప్పిగా మారాడు. అరే ఒక్కొక్కరు పంపిస్తాను సార్, నిద్రపోతే నిద్ర కట్టాలి సాలే. అవునా? ఏదో ఒకటి చేయండి సార్. చేతిలో పవర్ ఉండి, పవర్ఫుల్ గన్స్ ఉండి, వెపన్స్ ఉండి మీలాంటి డాన్స్ ని ఏమీ చేయలేకపోతున్నాం. మీలాంటి డాన్స్ ని పోస్తున్నాడంటే ఈడు మామూలు కాదురా. అప్పుడు యా, ఈ సిటీలో ఉన్న కలుపు మొక్కలు పీకి పారే, యా, ఏరి పారే, యా, తొక్కి పారే. ఏం మాట్లాడతారు సార్ మీరు? ఇక నీకు పోలీసులతో పని లేదు, ఆ మగాడితో మాట్లాడు. వాడు మొదలైంది సార్, వాడు మొదలైంది. ఈ పొట్టి దాన్ని ఎత్తుకొని లోపల రండి, ఒక నృత్య ప్రదర్శన ఇద్దాం. ఎత్తుకో. స్టార్ట్ విత్ రోజా గారు. డాన్స్ మాస్టర్ గానే నాన్ సింగ్ డాన్స్ లో రిథం డిఫరెంట్ గా ఉంది కానీ తమాషగా ఉంది, అది ఫన్నీగా అనిపించింది. నైస్. నాగ్ బాబు సార్. డాన్స్ మాస్టర్ నుంచి డాన్ గా మారడం వరకు ఫ్లో కరెక్ట్ గా ఉంది, గెటప్ వరకు బాగుంది, మధ్యలో చేసినవి బాగున్నాయి. గుడ్. ఈ రోజు నాగులు చెబితే మనం పూజ చేయాలి, పుట్టలో పాలిపోతా. అవునవును, ముందు దేవుడికి పూజ చేయాలి. అయ్యో పావు వచ్చింది, పావు పావు. మరి పడాయి రే.
మీరంతా షార్ప్ గా పామును పట్టుకున్నారంటే మీరు ఖచ్చితంగా పాములుడే ఉంటారు. నువ్వు నాకు నచ్చావు, మా ఇంటికి రా. మీ ఇంట్లో కూడా పాముంటాయా? మీ ఇంట్లో కూడా పాముంటాయా? మా ఇంట్లో పావులు ఏంటి? ఆడు పావులే పట్టేవాడు ఇంకేం చేయడు. నీకు ఇంతకు ముందు ఎవరైనా నువ్వు అడ్డంగా ఉంటావని చెప్పారా? అబ్బే చెప్పలేదే. చెప్తారు ఇక దరిద్రం చెప్తా నీకు రాస్కల్.